హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టాపిక్లోకి వచ్చేస్తే చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్, నకిలీ పాన్ కార్డులు. ఏఐతో ప్రజెంట్ ఒక పెద్ద ముప్పు వచ్చింది. అది ఏమిటంటే చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్లు, నకిలీ పాన్ కార్డులను సృష్టిస్తున్నారు. ఏకంగా టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్ల ఆధార్ కార్డులు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ ధనవంతులైన ఎలన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ల ఆధార్ కార్డునే నకిలీవి తయారు చేయగలేంది సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రజలు తీవ్రమైన భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. శామ్ ఆల్ట్మన్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చిత్రాలను క్యూఆర్ కోడ్, ఆధార్ నంబర్తో పాటు ఆధార్ కార్డుపై అతికించిన చిత్రాలను ఎక్స్లోని ఇతర వినియోగదారులు షేర్ చేశారు. అసలు ఈ నకిలీ ఆధార్ కార్డులు మాత్రమే తయారు చేశారా, ఇంకేమైనా తయారు చేశారో చూద్దాము. నకిలీ ఆధార్ కార్డులు, దాంతోపాటుగా నకిలీ పాన్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. ఈ నకిలీ ఆధార్ కార్డును సృష్టించడం ప్రారంభించిన తర్వాత గతంలో ఎన్నోసార్లు చాలా కాలం నుంచి జరుగుతున్న చర్చ ఏమిటి అంటే ఏఐ అనేది దుర్వినియోగపరచడం జరుగుతుంది, దీన్ని ఎలాగైనా ఆపాలి, లేకుంటే తీవ్రమైన నష్టం వస్తుంది అనే చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా చాట్‌జీపీటీ కొత్త సామర్థ్యంతో మరో భయానక ముప్పు తెరపైకి తీసుకురావడం జరిగింది. అదే ఈ ఆధార్, పాన్ కార్డులను సృష్టించడం. అసలు దీన్ని ఎలా గుర్తించాలి, ఏ విధంగా దీన్ని గుర్తించాలి అనేది నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఎవరు. కానీ అయితే దీని ఆధార్ ఫోటో ఉంది కదా, అది విజువలైజ్ చేయాలి, నెంబర్ని విజువలైజ్ చేయాలి, ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కోటి ఆన్లైన్లో చూడాలి అని ఏది ఎవరు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఈ నకిలీ పాన్ కార్డులను కూడా చాట్‌జీపీటీ దుర్వినియోగం కేవలం ఆధార్ కార్డులకే పరిమితం కాదని, చాట్‌జీపీటీ గణనీయమైన ఖచ్చితత్వంతో పాన్ కార్డులను కూడా జనరేట్ చేయగలదని సోషల్ మీడియా యూజర్లు ఎత్తి చూపారు. ఈ పాన్ కార్డుకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆధార్ వచ్చి ఎలన్ మస్క్, శామ్ ఆల్ట్మన్లు అయితే పాన్ కార్డు ఆర్యభట్ట చిత్రంతో రూపొందించిన ఆధార్ పాన్ను షేర్ చేయడం జరిగింది. భారత్లో ఆధార్ కార్డుని జారీ చేసేది ఎవరు అంటే యూఐడిఏఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. పాన్ కార్డు మాత్రం పన్ను శాఖ జారీ చేస్తుంది. అసలు నిపుణులు ఏమంటున్నారు అంటే కార్డు వివరాలు, ముఖ డేటాను బ్యాక్ ఎండ్ సిస్టంతో సరిపోల్చడం వల్ల ఆధార్ సర్టిఫికేషన్ లేదా వెరిఫికేషన్ను ట్రాక్ చేయాలని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ ప్లాట్ఫామ్ ఐడిఎఫ్ఐ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ విరిజు చెప్పారు. అయితే పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఐడీలు ప్రామాణికతను ధృవీకరించడం మరింత సవాలుగా ఉంటుంది. టెక్స్ట్, ఫేస్ ఇన్ఫర్మేషన్ రెండింటిని బ్యాక్ ఎండ్ సిస్టమ్ ద్వారా చెక్ చేయవచ్చు. కాబట్టి ఆధార్ను వెరిఫై చేయడం సులభమే, కానీ పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ను వెరిఫై చేయడం సులభము కాదు. ఈ కార్డులో ట్యాంపరింగ్ సంకేతాలను వెతకాలి, మోసగాళ్ళు ఐడి కార్డుపై ముఖాన్ని తారుమారు చేయకుండా చూసుకోవాలని రిజు చెప్పారు. ఈ చాట్‌జీపీటీ ప్రస్తుతం పిల్లల ఫోటో రియలిస్టిక్ చిత్రాలపై శృంగార కంటెంట్, హింసాత్మకమైన ద్వేషపూరితమైన చిత్రాలను సృష్టించడంపై కఠినమైన ఆంక్షలను కలిగి ఉంది. దీన్ని చూస్తే ఎవరు ఖచ్చితత్వంగా ఏ విధంగా వెరిఫై చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ అయితే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం తెలియజేశారు. ఐడి కార్డులను ప్రభుత్వ డేటాబేస్తో ముఖాలు లేకుండా ఈ కార్డులన్నీ ట్యాంపరింగ్ సంకేతాలతో వెతకాలి. ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్తో కంపారిజన్ చేసుకోవాలి పాన్ కార్డును.
ఐడిఎఫ్ఐ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ను రిజిజు ఏం చెప్పారు అంటే, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఐడీలు ప్రామాణికతను ధృవీకరించడం మరింత సవాలుగా ఉండడం వల్ల టెక్స్ట్ ఫేస్ ఇన్ఫర్మేషన్ రెండింటినీ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ద్వారా చెక్ చేయవచ్చు. కాబట్టి ఆధార్ను వెరిఫై చేయడం సులభమే, పాన్ కార్డ్ మాత్రం క్లిష్టతరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.